జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. కేంద్రం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నప్పటికీ తమిళనాడు మాత్రం ద్విభాషా సూత్రానికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెబుతోంది. జాతీయ విద్యా విధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూపాయి సింబల్ ను తొలగించి ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చడంపై మరో వివాదం మొదలైంది. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కొత్త విద్యా విధానంలో భాగంగా 3 భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో 2 భారతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం అంటుండగా, హిందీని అందరిపై రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా తమిళనాడు అగ్గి మీద గుగ్గిలమవుతోంది. తమిళనాడులో హిందీ భాషను అనుమతించే ప్రసక్తే లేదని స్టాలిన్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని తమిళనాడు స్పష్టం చేస్తోంది. అయితే తాము హిందీకి వ్యతిరేకం కాదని, కానీ తమకు హిందీ అవసరం లేదని తమిళనాడు చెబుతోంది. విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలని ఎన్ఈపీ 2020 సిఫార్సు చేస్తోంది. ఇందులో ఖచ్చితంగా 2 భారతీయ భాషలు ఉండాలి. ఈ ఫార్ములా ప్రభుత్వం, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. అయితే విద్యార్థులకు నేర్పాల్సిన భాషలేమిటన్నది నిర్ణయించుకునే అధికారం మాత్రం రాష్ట్రాలకే ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే బహుభాషా తత్వాన్ని పెంపొందించడానికి త్రిభాషా సూత్రాన్ని సత్వరం అమలు చేయాలని ఎన్ఈపీ 2020 చెబుతోంది. రాజ్యాంగ నిర్దేశాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు బహుభాషా తత్వాన్ని ప్రోత్సహించి జాతీయ సమైక్యతను సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడింది. త్రిభాషా సూత్రం అమల్లో వెసులుబాటు ఉంటుందని, ఏ రాష్ట్రంపైనా ఏ భాషను రుద్దబోమని ఎన్ఈపీ 2020 చెబుతోంది. రాష్ట్రాలు, ప్రాంతాలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంచుకునే 3 భాషలని ఎన్ఈపీ 2000 విధానం కింద నేర్పుతారు. అయితే 3 భాషల్లో 2 భారతీయ భాషలై ఉండాలి. విద్యార్థులు మాధ్యమిక పాఠశాల స్థాయిలో భారతీయ భాషలు, ఆంగ్లంతో పాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషలు అభ్యసించవచ్చని ఎన్ఈపీ 2020 చెబుతోంది. అధిక శాతం పాఠశాలల్లో భాషా మాధ్యమంగా ఉన్న ఇంగ్లీష్ను విదేశీ భాషగా పరిగణిస్తారు. అందుకే ఈ భాషను ఎంచుకునే విద్యార్థులు 2 భారతీయ భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు 5వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలో గాని, స్థానిక భాషలో గాని, ప్రాంతీయ భాషలో గాని సబ్జెక్టును బోధించాలి. ఆ తర్వాత 8వ తరగతి, ఆపై తరగతుల్లోనూ స్థానిక మీడియాలో బోధన సాగితే బాగుంటుంది. త్రిభాషా సూత్రాన్ని మొట్టమొదటిసారిగా కొఠారి కమిషన్ సూచించింది. దీన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1968 నాటి జాతీయ విద్యా విధానంలో పొందుపరిచారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పునర్వ్యవస్థీకరించి ఎన్పీఈ 1986 పేరుతో అమల్లోకి తెచ్చారు. 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం జాతీయ సమైక్యత, భాషా వైవిధ్యం పెంపొందించే దిశగా ఈ విధానానికి సవరణలు చేసింది. ఈ ఫార్ములా కింద మాతృభాష, ప్రాంతీయ భాష, అధికార భాష, మరో ఆధునిక భారతీయ భాష, యూరోపియన్ భాష నేర్పాలని ప్రతిపాదించారు. అయితే మొదటి నుంచి త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తోంది. 1937లో సి రాజగోపాలాచారి నేతృత్వంలోని మద్రాస్ ప్రభుత్వం పాఠశాలల్లో తప్పనిసరిగా హిందీ నేర్పాలన్న విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై జస్టిస్ పార్టీ నాయకులతో పాటు పెరియార్ వంటి ద్రావిడ భావజాల నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో ఈ విధానాన్ని 1940లో రద్దు చేశారు. కానీ హిందీ వ్యతిరేక సెంటిమెంటు అలాగే కొనసాగింది. 1968లో త్రిభాషా సూత్రం ప్రవేశపెట్టినప్పుడు తమిళనాడు వ్యతిరేకించింది. ఇది హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నమని ఆరోపించింది. అప్పటి ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై నాయకత్వంలో తమిళనాడు ప్రభుత్వం ద్విభాషా విధానాన్ని అమలు చేసింది. హిందీ, మరే ఇతర భారతీయ భాషకు బదులు ఇంగ్లీష్ను ఎంచుకుంది. తమిళం, ఇంగ్లీషు భాషలు నేర్పే విధానాన్ని అనుసరించింది.
ఎన్ఈపీ 2020లోని కీలక అంశాలను ముఖ్యంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద అందించాల్సిన 573 కోట్లను నిలిపివేసింది. ఎన్ఈపీ మార్గదర్శకాలు అమలు పరిస్తేనే కేంద్రం తన వాటా నిధులు అందిస్తుందని విధాన నిబంధనలు చెబుతున్నాయి. అయితే తమిళనాడు మాత్రం త్రిభాషా సూత్రాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు కొందరు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారని, కానీ ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదని స్టాలిన్ ఇప్పటికే ప్రశ్నించారు. ఉత్తరాదిలో 2 భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం 3 భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని స్టాలిన్ ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానంపై తమిళనాడు కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న ఆర్ఎస్ అనే లోగో స్థానంలో తమిళంలో రూ అనే అక్షరంతో కూడిన లోగోను ముఖ్యమంత్రి స్టాలిన్ విడుదల చేశారు. త్రిభాషా విధానం, తమిళనాడుకు కేంద్రం నుంచి విద్యా నిధులు అందకపోవడం వంటి విషయాలపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లోగోలో మార్పులు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లయింది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకున్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాలిన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010లో ఆర్ఎస్ లోగోను కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా రూపాయిని సూచించే ఆర్ఎస్ గుర్తు 2010 నుంచి దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. దీనిని రూపొందించింది తమిళనాడుకు చెందిన డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉదయ్ కుమార్ కావడం విశేషం. మొత్తంగా త్రిభాషా సూత్రంపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. ఓవైపు త్రిభాషా సూత్రంపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించి ఆ స్థానంలో తమిళంలో రు అనే అక్షరంతో కూడిన లోగోను చేర్చడంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.